హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో అదనపు ఆయిల్ ఎక్కువగా యాడ్ చేయకుండా నేను ఓన్లీ 3 టేబుల్ స్పూన్ల ఆయిల్‌లోనే ఫ్రై చేస్తాను. షాలో ఫ్రై చేస్తానండి. అలాగే పీసెస్ అనేవి ఎక్కడ విడిపోకుండా ప్రిపేర్ చేద్దామండి. నా వీడియోని ఈ ఫిష్ ఫ్రై వీడియోని పూర్తిగా చూసినట్లయితే మీకే అర్థమైపోతుంది. ఇంకా ఈ ఫిష్ ఫ్రైని ఎప్పుడు ఇంట్లో చేసినా ఇక బయట తినాలి అనే ఇది ఫిష్ ఫ్రై బయట తినే ఫిష్ ఫ్రై అనేది గుర్తుకు రాదు కూడా. ఎప్పుడు తినాలి అనుకున్నా ఇంట్లోనే ప్రిపేర్ చేపించుకొని తిందాము అనే ఫీల్‌లో ఉండిపోతారు మన ఫ్యామిలీ మెంబర్స్. అంత బాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేనిక్కడ అరకిలో ఫిష్‌నైతే తీసుకున్నాను. అవి జిలేబీ ఫిష్‌లండి. ఇవి ఫ్రైకి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. వాటిని నీట్‌గా ఉప్పు మరియు లెమన్‌తో బాగా వాష్ చేసి ఒక బౌల్‌లో అయితే పెట్టేసుకున్నాను. అందులో నేనిక్కడ రుచికి సరిపడినంత కారం అయితే యాడ్ చేశాను. మీకు టేస్ట్ అదేనండి, కారం ఎక్కువగా కావాలి అనుకుంటే కారం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. అలాగే స పసుపు తగినంత యాడ్ చేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా రుచికి సరిపడేంత యాడ్ చేసేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత వాటిని కొద్దిసేపు కొంచెం ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కంపల్సరీగా యాడ్ చేసుకోండి. అలాగే 3:30 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ అనేది యాడ్ చేశానండి. కార్న్ ఫ్లోర్‌లు మరీ ఎక్కువగా యాడ్ కూడదు. చాలా అంటే చాలా మితంగా యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ల నూనె యాడ్ చేశాను. ఆ తర్వాత ఒక చిన్న టీ కప్పు గ్లాస్‌తో పావు వంతు వాటర్ అయితే సరిపోతుందండి. వాటర్ కూడా యాడ్ చేయాల్సిందేనండి కంపల్సరీగా. వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ముక్కకి ఈ ప్రతి ఒక్క పీసెస్‌కి ఈ మసాలా అంతా పట్టేటట్టు బాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత పైనుంచి ఒక నిమ్మకాయ బద్దని పిండేసుకోవాలి రుచికి సరిపడేంత. ఇంకొంతమంది పులుపుని ఎక్కువగా ఇష్టపడితే గనుక హ్మ్, ఒక నిమ్మకాయ బద్దంతా పిండుకోవచ్చు. తక్కువగా ఇష్టపడే వాళ్ళు హాఫ్ నిమ్మకాయ బద్దని పిండేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇలా ఒక 30 మినిట్స్ పాటు బయటైనా లేకపోతే డీప్ ఫ్రిడ్జ్‌లో అయినా ఉంచేయొచ్చు. అదైతే ఆప్షనల్ అండి. నేనిక్కడ ఒక 30 మినిట్స్ తర్వాత అయితే తీసేసాను. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకున్నాను. కడాయి పెట్టేసుకున్న తర్వాత అందులో ఇప్పుడు చూసారా అంతా ముక్కకి మంచిగా ఆ కార్న్ ఫ్లోర్ కదా! అది బైండింగ్‌కి హెల్ప్ చేస్తుందన్నట్టు. ఇప్పుడు నేను మీకు చెప్పిన విధంగానే 3 టేబుల్ స్పూన్ల ఆయిల్‌లోనే ఫిష్ ఫ్రై మొత్తాన్ని ప్రిపేర్ చేస్తానండి. అసలు ఆయిల్ కూడా తక్కువ ఖర్చుతోటే మనం ఈ ఫిష్ ఫ్రైని ప్రిపేర్ చేసుకుంటాము. దానివలన ఏమంటే మనకి హెల్త్ బెనిఫిట్ కూడా ఉంటుంది. ఆయిల్ మరీ ఎక్కువగా ఒంటికి మంచిది కాదు కాబట్టి. అలాగే మీరు సరైన గరిట అనేది తీసుకోవాలండి. నేను చూపించిన విధంగా ఇలా చెక్క లాంటి గరిటెను కూడా తీసుకోవచ్చు. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఫిష్ ఫ్రై ఉంటుంది గదా! అదేనండి ఫిష్ పీసెస్‌ని ఈ కడాయిలో అయితే యాడ్ చేసుకోవాలి. నేనిక్కడ ఒక ఒక టర్మ్‌కి 4 పీసెస్ అయితే యాడ్ చేస్తున్నాను. మరీ ఎక్కువగా యాడ్ చేసుకుంటే గనక ముక్క తగిలి ఒకవేళ విరిగిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ముక్క మనం కలుపుకునడానికి కూడా కొంచెం స్పేస్ ఉండేటట్టు ఉంచుకోండి. లేకపోతే ముక్క మీద ముక్క తగిలేసి విరిగిపోవడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే ఇక్కడ కార్న్ ఫ్లోర్ యాడ్ చేయడం వలన బైండింగ్ అనేది మంచిగా ఉంటుంది. అలాగే ఈ కార్న్ ఫ్లోర్ వల్లనే మసాలా అనేది విడిపోకుండా కూడా ఉంటుంది. అలా మరియు మనకు కొంతమంది ఫిష్ ఫ్రై చేసినా కూడా లోపలంతా సప్పగా ఉంటుంది గదా! దానికి కారణం ఏంటంటే ఫిష్ ఫ్రై పీసెస్ అనేవి కొంచెం పెద్దగా కట్ చేపియకూడదు. మీడియంలోనే అంటే సన్నగా కాకుండా మీడియంలో కట్ చేపిస్తే గనుక ఫిష్ ఫ్రై కరెక్ట్ లెవెల్‌లో ఉంటుందన్నమాట. అంటే మనకు మసాలా అనేది బాగా అర్థమవుతుంది. లేకపోతే సప్పగా ఉంటుందన్నట్టు. ఆ తర్వాత వీటిని పక్కన ఉంచేసుకోవాలి. అదే ఆయిల్‌లో కొ కరివేపాకైతే యాడ్ చేయాలి. కరివేపాకుని యాడ్ చేసుకున్న తర్వాత అవి కొంచెం చిటపటలాడిన తర్వాత తిరిగి ఈ ఫిష్ ఫ్రైని మనం బయట తీసుకున్నాం కదా! తిరిగి వాటిని ఇదే బాండిల్లో యాడ్ చేసేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ కరివేపాకుని ఫ్లేవర్ అంతా ఈ ఫిష్ పీసెస్‌కి పట్టేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అలా ఫ్రై చేసుకున్న తర్వాత బయట తీసుకేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ప్రతి ఒక్క పీసెస్‌కి ఫ్లేవర్ అనేది యాడ్ చేస్తే గనక మనకు కరివేపాకు ఫిష్ ఫ్రై అనేది రెడీ అయినట్టే. మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో ఎంజాయ్ చేయండి ఫిష్ ఫ్రై చేసుకొని. అలాగే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. స్టే ట్యూన్ గైస్.